జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మేము రాజమహేంద్రవరం, రంగధామం, ఇస్కాన్ టెంపుల్, ఈ దేవాలయాల సమూహం ఉంది. ఈ దగ్గరలోనే ఘాట్ స్నానం ఆచరించడానికని చక్కగా ఇక్కడ ఆగాము. ఆగి ఈ గోదావరి నదిలో స్నానం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాము. చక్కగా సంకల్పం చెప్పుకొని స్నాన సంకల్పం, గోదావరిలో స్నానం చేయాలి అని సిద్ధపడుతూ ఉన్నాం. గోదావరి నది చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఎన్నో రాష్ట్రాల గుండా వస్తూ సముద్రంలో కలుస్తుంది ఈ గోదావరి నది. చాలా గొప్ప నది గోదావరి నది. రాజమండ్రిలో చాలా అద్భుతంగా ప్రవహిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు గోదావరిని కూడా చూడవచ్చు. ఈ గోదావరిలోనే ఇప్పుడు మనం పుణ్య స్నానం ఆచరిస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. బోలో గోదావరి నది మాతాకి జై. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడే గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి సంకల్పం చెప్పుకొని నిత్యానుష్ఠానం ఇక్కడే చేసుకోవడం జరిగింది. ప్రధానంగా నదీమ తల్లిని ప్రార్థించడం ఏమిటి అనంటే, ఈ గోదావరి నదీ జలాలు ఎప్పటికీ ఇలానే నిండుగా ఉండాలి, పుష్కలంగా ఉండాలి. తద్వారా మంచి పంటలు పండాలి, అందరి దాహార్తిని తీర్చాలి. నగరవాసుల, గ్రామవాసుల అందరి దాహార్తిని తీర్చాలి. ఇలానే ఎప్పటికీ నిత్య ప్రవాహం ప్రవహిస్తూ ఉండాలి అని ప్రకృతిని, పరమాత్మని, గోదావరి తల్లిని ప్రార్థించాను. జై శ్రీమన్నారాయణ.